ఇప్పుడు అప్పట్లో జంతువులు వచ్చి ఇక్కడికి వచ్చేసియా? వచ్చేదండి, చాలా గుర్రగేదెలు వచ్చేదండి, అడవి పుల్లు వచ్చిందండి, అన్ని వచ్చేది. పులిని చూసారు ఎప్పుడైనా? చూసామండి, నేనంటే స్వయంగా అంటే 2 చుట్టూ చూసానండి పులి. అంటే ఇదేంటే బండలకు పట్టడానికి చూసిందండి. మానుకు ఎక్కేసి కుక్కలు ఉండేదండి. ఆ కుక్కలు ఉన్నాయి, ఇప్పుడు కూడా కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలు మనిషి కిందికి అంటే ముసా పట్టేది అంటే కుక్కలు బక్క అవుతారు, కుక్కలకి చూడలేదు. అప్పుడు నుంచి వెళ్తే మానుకి రక్కేసి మరి ఎక్కేసి కుక్కలు పోతే ఈ పుల్లి పులిని చూసారు అయితే? 2 చుట్టూ చూసానండి. చూసారు కదండి. ఇక్కడి నుంచి అయితే మన వాళ్ళు అయితే వాటర్ తాగడానికి అలాగే వీళ్ళు వాడుకోవడానికి కూడా వాటర్ ఇక్కడి నుంచి పట్టుకెళ్తుంటారండి. చూస్తారు కదా, ఇక్కడైతే ఇక్కడ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరమ్మా? మీ పేరు మరి చిన్నమ్మ. అమ్మ మీరు ఈ వాటర్ తాగుతున్నారా? మనం మీకు బోర్లు లేవమ్మా? కులాలు లేవా? ఎన్ని సంవత్సరాలు తాగుతున్నారు ఇదే వాటర్? మరి ఈ నీళ్ళు తాగుతున్నారు కదా, మరి మీకు ఏమనిపిస్తుంది? బోర్లు ఉంటే బెటర్ అనిపిస్తుందా మీకు? ఇవే బాగున్నాయి అనుకుంటున్నారా? ఎవరు పట్టించుకుంటలేదా? అలాగమ్మ ఇప్పుడు మీకు వర్షాకాలం వచ్చిందనుకో, నీరు ఎర్రగా ఉంటుంది, మరి అప్పుడు ఏం చేస్తారు? అయ్యే తాగుతున్నారే? ఇంకా స్నానం చేయడం కానీ ఇయ్యే, బట్టలు ఉతుక్కోవడం కానీ ఇయ్యే ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలం అంతా ఎండలు ఎక్కువ అయితే నీరు తగ్గిపోతుంది, ఉండవా? ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఎండాకాలం వచ్చిందంటే మే నెల వచ్చింది వాటర్ అనేది ఉండదటండి ఇక్కడ. ఇక్కడ నుంచి ఊట, ఇది ఫ్రెండ్స్ చూస్తారు, ఇది ఊట నుంచి ఇది అవుట్లెట్ అనమాట. చూస్తారు కదా, నీళ్ళ కట్టు వాటర్ వస్తుంది, ఇక్కడ పట్టుకుంటారు అనమాట. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఇది గడ్డి అనమాట. ఇది ఒక రకమైన గడ్డి. ఇది అయితే ఆ టైంలో అయితే వాటర్ ఉండదు. అయితే మే నెల చూసారండి, మే నెల వచ్చిందంటే వీళ్ళు వాటర్ కూడా తాగడానికి ఇబ్బంది అనమాట. అందు నుంచి సుక్క పడుతుంటుందా? ఫ్రెండ్స్ చూసారు కానీ సుక్క పడుతుంటుంది అనమాట. అటుతోటి వీళ్ళు అది అడ్జస్ట్ అవుతారు అనమాట. అబ్బో, మధ్యాహ్నం ఉదయం పెడితే బిందె. చూసారు కండి, ఇప్పుడు మే నెల వచ్చిందంటే నీరు తగ్గిపోద్ది అనమాట. బిందె మార్నింగ్ పెడితే రెండో టైంకి ఆ టైంకి నిండుతుంది అనమాట. అలాగైతే చాలా ఇబ్బంది అనమాట. ఇక్కడ వచ్చేసి జనం ఎంత తమ్ముడు మొత్తం? 60 మంది. ఇళ్ళు 30 కుటుంబాలు, 60 జనాభా. సరే. అమ్మ మీ పేరమ్మా? ఏం పేరమ్మా? అవునువా? ఎంతమంది పిల్లలమ్మా? లేరా? మీకెంతమంది పిల్లలమ్మా? 2 చదువుకుంటున్నారమ్మా? పెద్దలేనేటి పెళ్ళిళ్ళు అయిపోయా? మీకు రేషన్ కార్డులు అన్నీ ఉన్నాయమ్మా? మీకు అన్నీ ఉన్నాయి కదా? సరే. బియ్యం మరి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు? బియ్యం బుధరాలు వెళ్ళాలా? బరువుతో రావాలంటే ఇబ్బంది. ఫ్రెండ్స్ చూసారు కదండి, హౌస్లు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఉన్నారా మన ఫ్రెండ్స్? చూసారు కదండి, హౌస్లు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. చూసారు, ఇది కొండ వాళ్ళు అయితే ఏట వాళ్ళకి ఉందండి. ఈ స్టెప్గా వేసుకొని అయితే ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. చూసారా ఇంత డౌన్ అయితే ఉందన్నమాట. చూసాను ఫ్రెండ్స్, ఈ విలేజ్ అయితే ప్రకృతి వల్ల ఒదిగినట్టుగా ఉంటుంది అనమాట ఈ విలేజ్ అనేది. చూసారు కదా, ఇలా ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి, హౌస్ అయితే ఈ విధంగా ఏ ఇల్లు చూసినా చాలా నీట్గా అయితే ఉన్నాయండి హౌస్లు అయితే. చూసారు కదా, చాలా నీట్గా ఉన్నాయి అనమాట. అలాగే పొయ్యి అండి, అలాగే ఇక్కడ ఎండబెట్టుకుందనమాట. ఇవి అయితే వీళ్ళు అనమాట, ఇంటి బద్దలు ఉంటాయి కదా అంటారు కదా, అవి వాటి గురించి. ఏం పేరమ్మా మీ పేరు? విమల్ తీలో. ఎక్కడికి వెళ్తున్నారు? నీళ్ళకి వెళ్తున్నారా? కాళ్ళ నుంచి తెచ్చుకుంటున్నారా? కాదా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? కాదమ్మా, ఇప్పుడైతే మీరు సొంతంగా రావడానికి చిన్న దారి చేసుకున్నారు. అప్పుడు మరి దారి లేదు కదా, మరి ఇవన్నీ ఎలా తెచ్చుకున్నారు? పెంకు గట్ట అవన్నీ
అలాగే తెచ్చుకున్నారా? నెత్తి మీద వేసుకుని తెచ్చుకున్నారా? ఆహా. మరి బియ్యం అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారా? బియ్యం నెత్తి మీద తెచ్చుకోవడమే. మీ పేరమ్మా? మీ పేరు ఏం పేరమ్మా? వంతలు తులసా? వంతలలో ఎక్కువ ఉన్నారే, ఎక్కడికి వెళ్ళి వంతలు ఉన్నారే, వంతలలో గెమ్మిలలో. మరి ఇక్కడ బడి లేదు కదా, బిల్డింగ్ మాస్టర్ బిల్డింగ్ లేదు, బిల్డింగ్ లేదు. అలాగే మీకైతే కరెంట్ అయితే ఉంది. మీరు సొంతంగా వేసుకున్నారట కదా తోవ, ఇది సొంతంగా వేసుకున్నారా? గవర్నమెంట్ వేయలేదా? ఎంత ఖర్చు అయింది మరి అప్పుడు మీకు? 1,30,000. అందరు కలిపి వేసుకున్నారా? మరి ఇప్పుడైతే రావడానికి ఆ మాత్రం ఉంది. మరి అప్పుడైతే ఏం లేదే, అప్పుడైతే ఇంకా అడవి ఎక్కువ ఉంటుంది. అప్పుడు అడవి ఉంటుంది. చూసారు కదండి, గ్రామస్తులు అయితే ఎవరు వాడుకోవాలన్నా తాగడానికన్నా నీళ్ళైనది మన వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలండి. చూసారు కదండి, 2 బిందెలు అంటే ఇప్పుడు కొద్ది లాంగ్ కాబట్టి 2 బిందెలు వేసుకుని అయితే తెచ్చుకుంటున్నారు. చూసారు కదా, ప్రతి ఒక్కళ్ళు వాటర్ తాగాలన్నా వాడుకోవాలన్నా కంపల్సరీగా వాగిలు తెచ్చుకోవాలండి. చూసారు కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా వాటర్ అనేది ఈ విధంగా తెచ్చుకుంటారండి. కదండి, విలేజ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి, కంది చెట్టు అనమాట. బాగా కాసింది చూసారా మొత్తం. 3 సంవత్సరాలు కంది చెట్టు. 3 సంవత్సరాలా? అప్పించి కంటిన్యూ ఇంకా అలాగే నీరు పెడతారంటారు, కాస్తారంటది. ఫ్రెండ్స్ చూసారా, 3 సంవత్సరాల చెట్టు అండి ఇది. ఎప్పుడు కాస్త ఇంట్లో పెట్టారన్నమాట చెట్టు ఇది. చూడండి బాగా కాసింది అనమాట కాయ. సిట్టుబాబా ఇంటి పేరు? ఎంతమంది పిల్లలండి? అంటే 2 బాబులు, పాప. చదువుకుంటున్నారండి? చదువుతున్నారా? ఏమేమి పంటలు వేసారండి ఈ సంవత్సరం? అంటే ఈ పంటకంటే గొచ్చకందులు 26 గుంతలు చల్లేదండి, ఆగిపోయిందండి. మినుములు ఒక 6 గుంతలు చల్ల ఆగిపోయింది. అవి మళ్ళా ఈ సోలు జల్లేను, సోలు జల్లేను అంటే అది 1 ఎకరం జల్లేను. 1 ఎకరం జల్లితే అది ఒక 2 బస్తాలు వచ్చి అంతే, అది 30 బస్తాలు వచ్చేది. కానీ అనవసరం మేము పంట రైతులు ఏదో చేసేది మాకేంటంటే అదే మేము పిండి జలం మేమే అంటే కూలికి పెట్టే వాళ్ళకి గాపు చేయడానికి, అంటే మాకే పెట్టుబడి చేయడానికి అన్ని చేయడానికి మాకే కూలి ఎక్కువ అయిపోయింది. అది మాకే రావడం లేదు. మీరు ఇంకా పిండి గడ్డ ఏం చల్లరే? జలం సేంద్రియ పద్ధతిలో పండిస్తారు ఇంకా ఏది పండించినా. కాదండి, అప్పుడు మీరు ఇక్కడికి ఫస్ట్ లో అయితే తోవలేదు, ఇప్పుడు అప్పుడు రేకు ఎలా తెచ్చారు మీరు? అప్పుడు అంటే రేకు ఎలాగంటే మేము అక్కడ 100 రూపాయలు ఒక రేకు 100 రూపాయలు ఇచ్చి మరి కూలి పెట్టి మరి రప్పించండి. కూలి పెట్టి రప్పించారా? అప్పుడు మీరు వచ్చిన కొత్తలోనా మీరు చిన్నగా ఉన్నారు అప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు? ఇక్కడ పుట్టారా? చిన్నగా ఉండేవాళ్ళంటే నేను పెద్దగా ఉండేను అప్పుడు. వచ్చి అప్పుడు రోడ్డు లేదు, అంటే ఈ రోడ్డు కాదు ఇంకా ఇలాగా చేసేవాళ్ళు. కరెంటు వచ్చినా కూడా ఈ రోడ్డు లేదు. అప్పుడు మేమే 4-5 ఎత్తుకొని తెచ్చేవాళ్ళం కరెంటు. అంత తినట్టుండి నీళ్ళు లేవు, ఏది లేదు, అన్ని చేసేది కూడా లేవు. అంటే ఇప్పుడు కూడా అదే రోడ్డు వచ్చినా కూడా మేము చేయించడం, మాకు ఎవరు పట్టించలేదు. అదొకటి. ఇంకా ఇప్పుడు అప్పట్లో జంతువులు వచ్చి ఇక్కడికి వచ్చేదండి, చాలా గురగేదలు వచ్చేది అండి, అడవి పుల్లు వచ్చిందండి, అన్ని వచ్చేది. పులిని చూసారు ఎప్పుడైనా? చూసేవండి, నేనంటే స్వయంగా 2 చుట్టూ చూసానండి పులి. అంటే ఇదేమంటే బండలకు పట్టడానికి చూసిందండి. మానుకెక్కింది, మానుకెక్కేసి కుక్కలు ఉండేది అండి. ఆ కుక్కలు ఉన్నాయి, ఇప్పుడు కూడా కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలు మనిషి కిందికి అంటే ముసాబ్ పట్టేది. ముసాబ్ పట్టినంటే కుక్కలు బక్ బక్క అవుతారు, కుక్కలకి చూడలేదు. అప్పుడు నుంచి వెళ్తే మానుకి రక్కేసి మరి ఎక్కేసి కుక్కలు పోతే ఈ పుల్లి జ్ఞాపకం. పులిని చూసారు అయితే? చూసాను. ఇప్పుడు లేవు కదా పులులు కట్టలే, ఇప్పుడు ఇప్పుడు మొత్తం అంతరించిపోయినాయి మొత్తం. అప్పట్లో పులులు చూసారు. ఇక్కడ బోర్ పెట్టేసి మరి అక్కడ వాటర్ ట్యాంక్ కడితే వాడు ఇంటి వాళ్ళకి కూడా సూపర్ ఉంటది. ఏంటంటే మేము ఆడవాళ్ళు కూడా వచ్చిన వాళ్ళకి ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము అక్కడ కులాలు చేసి మరి సూపర్ గా ఉండవచ్చు కదా. అది వాటర్ కులా లేకుంటే ఇబ్బంది, ఆడవాళ్ళు అక్కడ వెళ్ళాలి, కిలోమీటర్ దాకా వెళ్ళాలి. అది అలా మామిడి చెట్టు చూసాను తీసాను. అది కూడా మాకు ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా సూపర్. మీకు వర్షాకాలం అని ఇబ్బంది, ఎండాకాలం అని ఇబ్బంది. ఎండాకాలం అంటే అసలు నీళ్లు తినటువంటి లేకుండా గొర్రెలు గొడ్డులు తాగడం నీళ్ళకు లేకుంటున్నా. అవునవును, అది పరిస్థితి. అవును. మీరమ్మా? మువ్వల సీతమ్మ. పెన్షన్ వస్తుందా మీకు? రావట్లేదా? కాదా, మీరు హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తారమ్మా? అద్దరి వెళ్తారా? మరి పైకి అంబులెన్స్లు రావు? మరి రావు, అందుకోసం ఇంకా
ఉయ్యలు తాగి ఇంకా పట్టుకొని ఎత్తుకొని వెళ్తున్నారు. డోలు మోత ద్వారా డోలు మోతుంది. అయితే మీకు ఇబ్బందే. మరి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినా సరే డోలు మోత వెళ్ళాలా, జ్వరం వచ్చినా డోలు మోత వెళ్ళాలా. రోడ్డు కూడా చాలా ఇదిగా ఉందమ్మా. ఇప్పుడు మాదిరి పర్లేదట, అంత ముందు అయితే చాలా ఇదిగా ఉండిందట కదా, అంత ముందు చాలా ఇదిగా ఉండిందట రోడ్డు. అప్పటికిప్పుడు ఎలా ఉందమ్మా రోడ్డు? రోడ్డు గురించి చెప్పండి. చేస్తున్నారు. ఎవరు చేశారు రోడ్డు? ఎవరు చేశారు? ఇంకా కుక్కలారు ఇంకా అలాగే ఇంకా తెచ్చి మరి డబ్బులు పెట్టేసి ఇంకా తవ్వించారు. అందుకోసం రోడ్డు సొంతంగా చేసుకున్నారా? సొంతం చేసుకున్నారా? మరి నీళ్ళు కూడా లేవు కదా మీకు? లేదు, నీళ్ళు కూడా లేదండి. అంత ఇబ్బంది అయిపోతున్నాం కదా. మీరు ఆ టైంలో మీరు ఇక్కడ పులుల్ని చూసారా? అప్పట్లో నీరు లేకుండా ఇంకా మరి ఏమైపోతున్నామని కాదమ్మా. పుల్లులంతా బూదరాలు ఇక్కడ నుంచి అక్కడ దిగాలంటే ఏమి అయిపోవాలని మా తల్లిదండ్రులు ఉన్నాగా నీళ్ళు తెచ్చి మాకి పోసి భోజనం పెట్టిన వాళ్ళు మా నాన్న వాళ్ళు. పులి చూసారా మీరు ఎప్పుడైనా? పులి చూసామండి. చూసారా? అప్పట్లో ఎక్కువ ఉండి ఇప్పుడు లేవా? ఇప్పుడు కూడా ఉన్నానండి. స్వయంగా చూసారా పులిని మీరు? పులి స్వయంగా చూసారా? స్వయంగా చూసామండి. సరే. పంటలు ఏమేసారు? అంటే చోళ్ళు సామలు చేసామండి. సామలు వేసారా? జల్తే ఆఫర్లు ఇంకా పండలేదా? భూమి ఎంత ఉందా మీకు? మాకేం లేదండి. అంటే మా ఇదే ఇంకా 2 ఎకరాలు ఉన్నాయి. 2 ఎకరాలు ఉందా? జీడి తోట ఉందా? రోడ్డు లేకుండా ఇల్లు కూడా చక్కలేవండి. ఎక్కడ ఇల్లు ఎక్కడ చాలా పిల్లలు ఏం లేదు. వచ్చిందండి మీకు? వచ్చిందంటే రోడ్డు లేకుంటే ఎందుకు రోడ్డు ఉంటేనే మేము ఇసుక గట్ట రావాలంటే రావాలి కష్టం. కొనుక్కోవాలంటే చాలా కష్టం. ఇసుక రావాలంటే కొయ్యి నుంచి రావాలి, రేట్ ఎక్కువైపోద్ది. అదొకటి. ఇది ఎక్కాలన్నా చాలా కష్టమే, దిగాలన్నా కష్టమే, ఎక్కాలన్నా కష్టమే. ఇదంతా ఘాటి మొత్తం. అవును, ఇల్లు అయితే అందరికి వచ్చి కానీ ఎవరు కట్టుకోలేదు. అంత ఇసుక రావడానికి ఇబ్బంది. రాయి దొరుకుతుంది, ఇసుక అనేది దొరకదు. సిమెంట్ రావాలని ఇబ్బంది. అవును అవునవును అవును అవును. మెటీరియల్ రావాలన్నా రోడ్డు సరిగా లేదు. రోడ్డు డైరెక్ట్ పాటర్ వెళ్ళినా అడిగినా ఎక్కడ వెళ్ళినా ఆఫీస్ దగ్గర వెళ్ళినా కానీ అవ్వట్లేదు. మేమే స్వయంగా డబ్బులు ఇచ్చి మరి చెప్పాను కదా, ఇప్పుడు 2 లక్షలు ఇచ్చి మరి సార్ 10 గ్రామాలకు వాళ్ళంటారు అయినాడు. వాళ్ళంటారు. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఊర్లో జనాలు అయితే ఎవరు లేరండి, అందరూ కొండకి వెళ్ళిపోయారు అనమాట. అండి ఇది ఒక దారి ఉంది కదా, ఇది అయితే సొంత నిధులతో అయితే ఇది రహదారి అనేది చేసుకున్నారన్నమాట. పైకి ఎక్కడానికి గురించి ఒక పుంతలాగే చేస్తున్నారు. సొంతంగా డబ్బులతో 1,30,000 పెట్టి జేసీబీతో అయితే చేసి జరిగిందండి. చూసారు కదా, కొండల మధ్యన అయితే ఈ తోవ అనేది ఉందన్నమాట పైకి వెళ్ళడానికి. చూసారు కదా. ఇక్కడికి అంబులెన్స్ గట్టి ఏం రావండి. డోలు మోతతో అయితే ఒక 4 కిలోమీటర్లు అయితే వెళ్ళాలన్నమాట. బూదరాలు దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే అక్కడి నుంచి అయితే అంబులెన్స్ ఉంటుందండి. వీళ్ళు డోలు మోత అనేది ఈ ఘాటి ద్వారా అనేది దింపాలన్నమాట. చూసారు కదా కదండి, ఇలా ఉందన్నమాట. ఫారెస్ట్లో ఉందన్నమాట ఇది. ఫ్రెండ్స్ చూసారు కదండి, అది కనిపించేది బూదరాలు అనమాట. ఫాగున్న వాళ్ళకి మీకైతే కనిపించట్లేదు. అక్కడి నుంచి పైకి వచ్చామన్నమాట. ఇట్లా పైకి చాలా డేంజర్ అండి, చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలన్నమాట. ఎక్కడ చిన్న రాయి ఎక్కి చిన్న స్లిప్ అయినా సరే ప్రాణాలు పోతాయన్నమాట. చూసారు కదా, అక్కడి నుంచి అలా వెళ్ళామన్నమాట. పైకి వెళ్ళాం, ఆ కొండల మధ్య నుంచి అయితే అలా వెళ్ళడం జరిగింది. ఇలాగైతే అలవాటు అండి. అలవాటు మీద అయితే సరసరని వెళ్ళిపోతుంది. 2 ఎక్కించి వెళ్ళిపోతున్నారు. మనకైతే ఇదంతా కొత్త.